గాయస్ ఈ 13th వీక్ ఓటింగ్ ట్రెండ్ అనేది గమనిస్తే చాలా దారుణంగా తయారైంది గాయస్. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్స్ లో ఓన్లీ 3 కంటెస్టెంట్స్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగిలిన 5 కంటెస్టెంట్స్ అందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు గాయస్. ఈ 5 కంటెస్టెంట్స్ కి సమానమైన ఓటింగ్ అనేది నడుస్తుంది. సో కాబట్టి ఎవరికి 100 ఓట్లు ఎక్కువ వేస్తే వాళ్ళు పొజిషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ టాప్ లోకి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు డేంజర్ జోన్ లోకి అయితే వస్తున్నారు గాయస్. సో కాబట్టి మీ కంటెస్టెంట్స్ కి ఓట్ చేయకపోతే ఖచ్చితంగా ఓట్ చేయండి. ఎందుకంటే ఓటింగ్ డిఫరెన్స్ అనేది 100-200 మాత్రమే ఉంది కాబట్టి ఎప్పుడైనా పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు ఈ డేంజర్ జోన్ లో ఉన్న 5 మెంబర్స్ ది. సో కాబట్టి ఖచ్చితంగా ఓట్ చేయండి. ఈ ఓటింగ్ లైన్స్ కూడా ఈ రోజు మిడ్ నైట్ కల్లా క్లోజ్ అవుతాయి కాబట్టి మీ కంటెస్టెంట్స్ కి ఓట్ చేసుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేషన్ నుండి సేవ్ చేసుకోండి. అండ్ ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో డేంజర్ జోన్ లో ఉన్న 5 మెంబర్స్ ఎవరు అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి అయితే కంటిన్యూ చేయండి గైస్. కొంత రీచ్ అయితే ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక టాపిక్ లోకి వస్తే ఒక్కొక్కరి పొజిషన్స్ అంటే ఇప్పటి వరకు జరిగిన అఫీషియల్ ఓటింగ్స్ ప్రకారం ఒక్కొక్కరి పొజిషన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అయితే చూద్దాం. సో ముందుగా మనకు టాప్ ఓటింగ్స్ తోని మనకు అఫీషియల్ లో మాత్రం నిఖిలే ఉన్నాడు గైస్. మీరు నమ్మిన నమ్మకపోయినా నిఖిల్ అయితే టాప్ ఓటింగ్స్ తోని ఫస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ తెలుగు స్టేట్స్ నుంచే విపరీతమైన ఓటింగ్ అనేది పడుతుంది నిఖిల్ కి. అండ్ అదే కాకుండా కర్ణాటకలో కూడా చాలా క్యాంపెయిన్స్ అనేవి రన్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, చాలా క్యాంపెయిన్స్ అనేవి రన్ చేస్తున్నారు నిఖిల్ కి ఓట్ చేయమని. సో దానివల్ల విపరీతమైన ఓటింగ్ అయితే పడుతుంది. కర్ణాటక నుంచి ఇటు తెలుగు స్టేట్స్ నుంచి విపరీతమైన ఓటింగ్ తో నిఖిల్ అయితే ఫస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. సో ఆ తర్వాత పొజిషన్ లో మనకు గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు గైస్. బట్ గౌతమ్ కృష్ణకి ఓటింగ్ అంత పడట్లేదు, అంటే చాలా బాగా పడుతుంది కానీ నిఖిల్ అంత ఓటింగ్ అయితే పడట్లేదు. సో ఇక్కడ సెకండ్ పొజిషన్ కి పరిమితం అయ్యాడు గౌతమ్ కృష్ణ. ప్రీవియస్ వీక్స్ లో గౌతమ్ కృష్ణకి చాలా బాగా ఓట్స్ పడేవి, చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాడు. ఈవెన్ నిఖిల్ కంటే కూడా చాలా ఓట్స్ అనేవి ఎక్కువ పడ్డాయి ప్రీవియస్ వీక్ లో. బట్ ఈ వీక్ లో మాత్రం సెకండ్ పొజిషన్ కి పరిమితం అయ్యాడు. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ కర్ణాటకలో చాలా క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. ఈవెన్ కాలేజెస్ కి వెళ్లి మరి క్యాంపెయిన్స్ అనేవి రన్ చేస్తున్నారు నిఖిల్ ని ఎలాగైనా విన్ చేయాలి అనేసి. సో తద్వారా ఇక్కడ గౌతమ్ కృష్ణ సెకండ్ పొజిషన్ కి పరిమితం అయ్యాడు. అండ్ ఇక థర్డ్ పొజిషన్ లో మనకు నబిల్ అయితే ఉన్నాడు. ఈ 2-3 డేస్ లో కొంత ఓటింగ్ అనేది పెరిగింది. ఎందుకంటే ఈ 2-3 డేస్ కన్నా ముందు 11% ఆఫ్ ఓట్స్ పడేవి, ఇప్పుడైతే 13% ఆఫ్ ఓట్స్ అయితే ఉన్నాయి. సో దీంతో సేఫ్ జోన్ లో నబిల్ కూడా ఉన్నాడు గైస్. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో నిఖిల్, గౌతమ్ కృష్ణ అండ్ అదే విధంగా నబిల్, వీళ్ళు 3 కూడా సేఫ్ జోన్ లో అయితే ఉన్నారు. వీళ్ళ తర్వాత పొజిషన్స్ అనేవి మీరు ఒక్కొక్కటి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా ప్రెజెంట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఆ తర్వాత పొజిషన్ లో మనకు పృథ్వీరాజ్ ఉన్నాడు. సో తినకి కూడా 10% ఆఫ్ ఓట్స్ అయితే ఉన్నాయి. సో పృథ్వీరాజ్ తన 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు కాబట్టి 7th పొజిషన్ నుండి ఇక్కడ మనకు 4th పొజిషన్ కి అయితే వచ్చాడు. విపరీతమైన ఓటింగ్ పెరిగింది గైస్. ఎందుకంటే వీక్ స్టార్టింగ్ లో పృథ్వీరాజ్ 7th పొజిషన్ లో ఉండేవాడు. ఇప్పుడు వీక్ ఎండింగ్ వచ్చేసరికి పృథ్వీరాజ్ ఇప్పుడు 4th పొజిషన్ కి అయితే వచ్చాడు. సో అంత బాగా ఓటింగ్ అనేది పృథ్వీరాజ్ కి అయితే పెరిగింది. ఎందుకంటే నిన్న జరిగిన గేమ్స్ లో పృథ్వీరాజ్ కి కొంత అన్యాయం అయితే జరిగినట్టు చూసే ఆడియన్స్ కి అయితే అనిపించింది కాబట్టి విపరీతమైన ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవ్వడం, ఓటింగ్ అనేది విపరీతంగా అయితే పెరిగిపోయింది. సో ఈ వీక్ చివరిలో ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో మనకు 4th పొజిషన్ లో పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు. ఆ తర్వాత మనకు అవినాష్ అయితే ఉన్నాడు గైస్. సో మార్నింగ్ వరకు కూడా అవినాష్ మనకు 7th పొజిషన్ లో ఉండేవాడు. బట్ ఇప్పుడు ఓటింగ్ అనేది పెరగడం వల్ల మనకు 5th పొజిషన్ కి అయితే రావడం అయితే జరిగింది. సో దానికి రీజన్ ఏంటి అంటే టికెట్ టు ఫినాలేకి సంబంధించిన బ్యాడ్జ్ వచ్చింది కాబట్టి ఆ బ్యాడ్జ్ అనేది వృధా అవుతుంది అనేసి అవినాష్ కి అయితే ఓట్ చేయడం వల్ల అవినాష్ అయితే ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకు 5th పొజిషన్ లో అయితే ఉన్నాడు. సో విష్ణుప్రియ కూడా మనకు చివరి పొజిషన్ ఉండేది, బట్ ఇప్పుడు మనకు 6th పొజిషన్ కి అయితే వచ్చింది. విష్ణుప్రియకి కూడా బాగానే ఓట్స్ పడుతున్నాయి కానీ సో వీళ్ళందరికీ సమానమైన ఓటింగ్ అనేది రన్ అవుతుంది. అండ్ దాని తర్వాత 7th పొజిషన్ లో మనకు ప్రేరణ అయితే ఉంది. వాస్తవానికి ప్రేరణ 4th పొజిషన్ లో ఉండేది, బట్ అనవసర విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంత నెగటివిటీ పెరిగి ఓటింగ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే వీక్ స్టార్టింగ్ లో 4th పొజిషన్ లో ఉండేది ప్రేరణ, బట్ ఇప్పటికి వచ్చేసరికి మనకు ఈ చివరిలో మాత్రం 7th పొజిషన్ కి అయితే వచ్చింది. అండ్ ఇక ప్రతిరోజు మనకు డేంజర్ జోన్ లో ఉంది. ఇక ప్రతిరోజు లీస్ట్ పొజిషన్ లో మనకు టేస్టీ తేజ అలానే కొనసాగుతున్నాడు. తిన పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు. ఇతనికి కూడా మనకు 10% ఆఫ్ ఓట్స్ అయితే పడ్డాయి. వీళ్ళందరికీ కూడా 100-200 ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో కాబట్టి ఎవరికి 100 ఎక్కువ ఓట్స్ వస్తే వీళ్ళ పొజిషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ తక్కువ ఉన్న వాళ్ళు డేంజర్ జోన్ లో చివరి పొజిషన్ కి అయితే వస్తున్నారు గైస్. కాబట్టి ఈ 5 కూడా చాలా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఎందుకంటే వీళ్ళలో ఎవరైనా కానీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవడానికి మాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఉంటుంది కాబట్టి మిడ్ నైట్ వరకు ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్తారు, మిగిలిన వాళ్ళు డేంజర్ జోన్ లోకి అయితే వస్తారు. కాబట్టి ఈ 5 మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఓట్ చేయండి. ఫేవరెట్ కంటెస్టెంట్ సేవ్ అవ్వడానికి మాక్సిమం ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ ట్రెండ్. గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ guys, thanks for watching this video.